అందరికి కూడా నమస్కారం అండి. మనం రైతుల దగ్గరికి వెళ్ళి ఈ అప్సై ఐటేది అనేది డెమో చూపించినప్పుడు వారిని కొన్ని డీటెయిల్స్ అడగాలండి కంపల్సరీ. సరే సార్, మీరు ఏమేమి పంటలు వేస్తారు, ఓకే, మీరు ఏ పంటకు ఎంత ఖర్చు చేస్తారు, ఓకే, మీకు ఈ పంట వలన ఎంత దిగుబడి వస్తుంది, ఓకే, మీరు ఈ పంట పైన స్ప్రే చేసినప్పుడు మీకు ఆ మందు 100% ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు వారి దగ్గర నుంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆకు పైన స్ప్రే చేసినప్పుడే పడుతుంది, కాసేపటికి అది రాలిపోతుంది. అది రాలిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే డౌట్ వాళ్ళకు వచ్చి వాళ్ళు డైరెక్ట్ అడుగుతారు. సరే, అది రాలిపోకుండా కానీ మాకు పంటకు ఉపయోగపడేటట్టుగా ఏదైనా మీ వద్ద ఉంటే చెప్పగలరు అని వాళ్ళు క్వశ్చన్ వేస్తారు. అప్పుడు మనం ఈ అప్సై ఐటీ అనేది సజెషన్ చేయవచ్చు. దీంతో ఏంటంటే వాళ్ళకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ మనం డెమో ద్వారా వాళ్ళకు చూపిస్తాం. ఓకే సార్, నేను ఇందులో 2 గ్లాసులు కూడా వాటర్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వాటర్ పోసాను, ఇందులో కూడా వాటర్ పోస్తున్నాను. సరే, ఇప్పుడు మనం ఏంటంటే ఇవి 2 కూడా వాటర్వే. నేను ఒక గ్లాసులో అప్సై ఐటీ వేస్తాను. ఒక 5 డ్రాప్స్ వేసాను అప్సై ఐటీ. నా దగ్గర 2-3 రకాలు ఉన్నాయండి ఆకులు. ఇది వచ్చేసి సీతాఫల ఆకు. వాటర్లో తీసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్లో తీసుకుంటే ఇలా ఉంటుంది సీతాఫల ఆకు. అప్సై ఐటీలో తీసుకున్నట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. అప్సై ఐటీ తీసుకున్నట్టయితే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది మామిడి ఆకు. ఇది వాటర్లో తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది, రాలిపోతుంది. ఇది అప్సై ఐటీలో తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, చాలా డీటెయిల్స్గా మీకు కనిపిస్తుంది. ఓకే సార్, ఇంకోటి వచ్చేసి ఇది జామాకు అండి. జామాకు వాటర్లో తీసుకుందాం. వాటర్లో తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది, రాలిపోతుంది, ఆగదు. ఓకే, అప్సై ఐటీలో తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి డెమో మనకు వారికి చూపించిన తర్వాత ప్రతి ఒక్క రైతు కూడా నేను వాడతాను అనే కంపల్సరీ ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఓకే, నేను ఈ చెట్ల పైన కాకుండా నేను పూల తోట పైన కూడా యూజ్ చేసుకోవాలని అంటారు. ఇది వచ్చేసి గులాబీ చెట్టు ఆకండి. గులాబీ చెట్టు ఆకును నేను మొత్తం ముంచుతున్నాను ఇలా వాటర్లో. ఫస్ట్ వాటర్లో ముంచిన తర్వాత ఏమవుతుందని అంటే దీనిపైన ఒక చుక్క కూడా లేకుండా పోతుంది. చూడండి, ఉందా, రాలిపోతుంది. దీనినే నేను అప్సై ఐటీలో తీసుకుంటా. అప్సై ఐటీ నుంచి తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. అప్సై ఐటీలో పూర్తిగా దానికి ఆకుకు ఇమిడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, పూల తోట పైన కూడా నేను స్ప్రే చేస్తాను. సరే, ఓకే, నాకు ఉపయోగపడుతుందని రైతు అనుకుంటాడు. అప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళకు వరి పైన కూడా డౌట్ రావచ్చు. వరి పైన డౌట్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే వరి ఆకులు కూడా తీసుకుందాం.
ఇది వచ్చేసి వరికి ఎగ్జాంపుల్ అండి. ఓకే, ఇది ఇప్పుడు ఫస్ట్ వాటర్లో తీసుకుంటున్నాను నేను. వాటర్లో తీసుకున్నట్టయితే ఈ విధంగా దానిపైన ఆగినట్టుగా ఆగుతుంది. ఇట్లా గాలి రాగానే రాలిపోయే అవకాశం ఉంది. ఓకే, దీన్ని వరిని అప్సైడ్ హైట్లో తీసుకుందాం. అప్సైడ్ హైట్లో తీసుకున్నట్టయితే దీన్ని ఇవే ఆకులు ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయితే ఈ మందును మనం స్ప్రే చేయడం వల్ల మనం ఉపయోగకరంగా ఉంటుంది, ప్లస్ మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడేదని వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేస్తాడు. స్ప్రే చేసినప్పుడు ఆకులపైన మందు ఉంటుంది. సరే నేను ఈరోజు మందు కొట్టినా అనుకుంటాడు. తెల్లారి పోయి చూస్తే మరి యథావిధిగా దాని రోగం దానికి ఉంటుంది. అయితే ఈ రైతు కొట్టినప్పుడే దాని మీద పైన కనబడుతుంది. తర్వాత ఏంటంటే అది రాలిపోవడం జరుగుతుంది. అయితే మన అప్సైడ్ మీరు తీసుకొచ్చిన మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందుతో పాటు మా అప్సైడ్ని ఇక్కడ 10 లీటర్ల ట్యాంకులో ఒక 5 ml తీసుకొని స్ప్రే చేసినట్లయితే అప్పుడు దానికి దాదాపుగా 100% ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆకుపైన పడుతుంది. ఆకుపైన పడ్డప్పుడు ఏంటంటే ఈ ఆకు బ్యాక్ సైడ్ కూడా ఈ మందుతోటి స్ప్రే పోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మొగి పురుగుతోటి బాగా బాధపడతారు రైతులు. ఏది మన మొగి పురుగు అంటే ఈ మొగిలో ఉంటుంది పురుగు. అది కాండాన్ని కొట్టడం వలన అది లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే వరి ఊసి తిరగడం జరుగుతుంది. ఆ టైంలో ఏంటంటే ఊసి తిరగడానికి మందు కొడుతున్నాం అని అంటారు, కానీ అప్పుడు అది పని చేయకపోవచ్చు. ఏంటంటే మనం ఈ మందును ఫస్టే స్ప్రే చేసినట్టయితే కాండం లోపలికి కూడా ఈ ఆకిట నిటారుగా ఉందిగా, మనం ఇక్కడ స్ప్రే చేసినట్టయితే ఈ ఆకు ద్వారా కాండం లోపలికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఆ పురుగు అందులో ఉండదు, పురుగు దానిని ఏం చేయదు. అప్పుడు మనకు లాస్ట్ మూమెంట్లో ఏంటంటే ఊసి తిరగకుండా ఉంటుంది. వడ్ల గింజలు వచ్చేసి కూడా వడ్లు కొంచెం వెయిట్గా ఉండడం జరుగుతుంది. వడ్లు కూడా కలర్ కూడా షైనింగ్ బాగుంటుంది. కంపల్సరీ ఇది రైట్గా వాడుకున్నట్టయితే ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. మీకు ఒకవేళ ఇది నచ్చినట్లయితే మీరు ఈ వీడియో ఎవరైతే మీకు షేర్ చేస్తారో వారి ద్వారా దీన్ని తీసుకోవచ్చు. లేదు అని అంటే నన్ను కాంటాక్ట్ చేసినా అని నేనైనా తీసుకొచ్చి మీకు ఇవ్వగలుగుతాను. నా నంబర్ వచ్చేసి 9490782738. మరొకసారి నంబర్ చెప్తున్నాను, 9490782738. కంపల్సరీ రైట్గా యూజ్ చేసుకోండి, రైట్గా వాడుకోండి, లాభదాయకంగా ఉండాలని ప్రతి ఒక్క రైతును కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్.